నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. క్వాష్ పిటిషన్ వర్సెస్ డిశ్చార్జ్ పిటిషన్ అంటే ఏంటి, వాటి మధ్య తేడాలేంటి? క్వాష్ పిటిషన్ అంటే మనం ఏ నేరంలో పాల్గొనకపోయినా పోలీసులు ఏదైనా ఒక నేరంలో మనం పాల్గొన్నట్లు మన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి మనల్ని అక్యూజ్డ్గా చేర్చితే ఆ నేరానికి మనకు సంబంధం లేదని, ఆ ఎఫ్ఐఆర్లో నుంచి నా పేరు తొలగించమని లేదా ఆ ఛార్జ్ షీట్ను రద్దుపరచమని మనము హైకోర్టులో వేసుకునే ఒక పిటిషన్ని క్వాష్ పిటిషన్ అని పిలుస్తుంటాము. ఈ క్వాష్ పిటిషన్ అనేది హైకోర్టులో మాత్రమే ఫైల్ చేయాలి. A1, A2, A3, A4 ఇలా ఎంతమంది ఉన్నా క్వాష్ పిటిషన్ అందరూ కలిసి వేసుకోవచ్చు, ఎవరికి వారుగా వేసుకోవచ్చు. కానీ హైకోర్టులో మాత్రమే ఫైల్ చేయాలి. క్వాష్ వేసినంత మాత్రాన పేరు తొలగించబడుతుందా అంటే మన దగ్గర ఉన్న బలమైన కారణాలను మనం చూపించగలిగితేనే న్యాయస్థానము మన పేరుని ఎఫ్ఐఆర్లో ఛార్జ్ షీట్లో నుంచి తీసివేయడానికి అవకాశం ఉంటుంది. ఇది క్వాష్. డిశ్చార్జ్ పిటిషన్ అంటే ఏంటి అని అంటే, ఏ నేరంలో అయితే మన పేరు ఎఫ్ఐఆర్ నమోదు చేయబడిందో ఆ నేరము ఏ న్యాయస్థానంలో, ఏ మెజిస్ట్రేట్ కోర్టులో లేకపోతే ఏ సెషన్ కోర్టులో విచారణ జరుగుతుందో అక్కడ మనము ట్రయల్ కంటే ముందు ఒక డిశ్చార్జ్ పిటిషన్ వేసుకొని ఆ నేరానికి నాకు సంబంధం లేదు, నన్ను కావాలని ఉద్దేశపూర్వకంగా ఈ కేసులో ఇరికించారు, ఆ సమయంలో ఆ సందర్భంలో నేను ఎక్కడ ఉన్నానో దానికి గల ఆధారాలు ఇవి అని న్యాయస్థానానికి మనము చూపించగలిగితే, న్యాయస్థానము సాటిస్ఫై అవుతే మనము ఆ క్రిమినల్ కేసులో నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇది డిశ్చార్జ్ పిటిషన్. ఏ కోర్టులో అయితే కేసు విచారణ జరుగుతుందో అక్కడ మాత్రమే డిశ్చార్జ్ పిటిషన్ ఫైల్ చేయాలి. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.